వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. తెలంగాణ ఉద్యమకారుల కోసం హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో ఉద్యమకారుల కోసం భూ పోరాటం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులందరూ హాజరు కావాలని ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకురాలు అనితా చౌదరి మాట్లాడుతూ, గత నెలలో జూన్ 2వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీని జూలై 2వ తారీఖు వరకు నిలబెట్టుకోవాలని అల్టిమేటం జారీ చేయడం జరిగిందన్నారు. జూలై 2వ తారీఖు నాటి వరకు ఉద్యమకారులకు పెన్షన్ విధానము 250 చదరపు గజముల స్థలము ఇవ్వనట్లయితే జూలై 2వ తారీఖు నాడు మా టీఆర్ఎస్ భూ పోరాటం చేసి ఉప్పల్ బాగయాత్లో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల రాజీ లేని పోరాటాలు చేస్తూ హక్కులను సాధించే విధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉద్యమకారుల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా భూములు స్వాధీనం చేసుకోవడానికి ఖమ్మం జిల్లా కేంద్రం నుండి ఉద్యమకారులు అందరము ఏకమై భారీ ఎత్తున కదలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బానత్ కిషన్ నాయక్, జిల్లా నాయకులు వనం నాగేందర్, గుగులోతు రాజకుమార్ నాయక్, కూరపాటి సురేష్, ఐశ్వర్యాబాయ్, సుహాసిని, గుండ్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనితా చౌదరి, టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. ముందుగా ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ అంటే మనం మ్యాప్ పై గీసుకున్న గీతలు మాత్రమే కాదు, ఉద్యమకారులు వాళ్ళ కష్టానికి, వాళ్ళ కన్నీటికి, వాళ్ళ త్యాగాలతో సాధించుకున్నది మన తెలంగాణ. ఉద్యమకారుల కోసం గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలను ఏ రోజు కూడా నెరవేర్చలేదు. ఏవైతే ఉద్యమకారుల కోసం మనమైతే ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చుకోవడానికి కోసం రేపు ఉప్పల్ బగాయత్లో 2వ తారీఖున కవితక్క చేపట్టే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తరలి వచ్చి దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 250 గజాల ఇంటి స్థలం కానీ, వాళ్ళకి ఇస్తా అన్న ఇంటికి ఒక ఉద్యోగం కానీ, వాళ్ళకి ఇస్తా అన్న పెన్షన్ కానీ, ఆ స్థలంలో కట్టుకోవడానికి ఇస్తా అన్న అమౌంట్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ప్రభుత్వము ఉద్యమకారులకు ఇవ్వలేకపోయింది. కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక ఉద్యమం నడిపించడానికి ఒక నాయకులు కావాలి. అలాంటి నాయకురాలే మా కవితక్క ఉన్నారు కాబట్టి, మన తరఫున పోరాటం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మనం రేపు జరగబోయే బగాయత్లో జరగబోయే ఉద్యమకారుల భూ పోరాటానికి మీరందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో చేస్తాము అని ముందుకు వచ్చే వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఖమ్మంలో నేను ఈ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావున ఇక్కడున్న ఉద్యమకారులందరూ తరలి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ. రేపు జూలై 2వ తారీఖు నాడు హైదరాబాదులో జరిగేటటువంటి ఉప్పల్ బగాయత్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పని, 28,000 పెన్షన్ రూపంలో ఇస్తామని, తెలంగాణ అమరుల కుటుంబాలని ఆదుకుంటామని చెప్పని 3 ఏళ్లు కాలయాపన చేసింది. గత నెలలో కవితమ్మ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేసింది. ఖచ్చితంగా జూలై 2వ తారీఖు నాటికి ఉద్యమకారులకు భూములు ఇవ్వని పక్షంలో స్వయంగా మేమే భూ పోరాటం చేస్తాం, భూముల్ని ఆక్రమించుకుంటామని చెప్పింది. అట్లనే జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన కవితమ్మ నాయకత్వంలో ఆక్రమించుకోబోతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉద్యమకారులు 2-3 గ్రూపులుగా రకాలుగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులం అందరం మన ఆకాంక్షలు నెరవేరే దాంట్లో భాగంగా కవితమ్మ మన కోసం పోరాడుతూ ఉన్నది. జర్నలిస్టు మిత్రుల కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కావచ్చు, అమరవీరుల కుటుంబాల కోసం కావచ్చు, వీళ్ళ సంక్షేమం వచ్చేంత వరకు ఈ పోరాటం మడమదిప్పని పోరాటంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం నుండి కూడా రేపు 2వ తారీఖు నాడు జరిగేటటువంటి ఉప్పల్ బగాయత్ చలో హైదరాబాద్కు మనం అందరం బయలుదేరి వెళ్ళాలని, అట్లనే ఏ జిల్లాకు ఆ జిల్లా కూడా ఉద్యమాల్ని మళ్ళా మనం పునరావృతం చేసేటటువంటి పద్ధతుల్లో, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుటా ఎగరేసేటటువంటి ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేనటువంటి ఈ పాలన, దీనికి ప్రజాపాలన అనే పేరు పెట్టినారు. రైతాంగం ఇలా నిరుద్యోగం కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళా లోకం కావచ్చు, ఏ ఒక్కరూ సుఖంగా సంతోషంగా లేరు, ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. ఎరువులు అందినటువంటి పరిస్థితి, రైతు బంధు రానటువంటి పరిస్థితి, ఉద్యమకారుల ఆశలు నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే కవితమ్మ మనమందరి పక్షాన పోరాడుతా ఉన్నది. మనమందరం చేయి కలుపుదాం, కవితమ్మ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం.
ఇవాళ ప్రభుత్వం నువ్వేంటి ఇచ్చేది, నీకు ఒక అల్టిమేటం ఇచ్చాం, 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది. గత పాలకులు ఇలా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారనేటటువంటి పద్ధతుల్లోనే అధికారాన్ని నీ కట్టబెడితే, అధికారంలోకి రావడానికి ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని చెప్తా ఉన్నాం కదా. నువ్వు నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితక్క గారు ఇలా ప్రజాపక్షాన పోరాడుతా ఉన్నది, గొంతుకవుతా ఉన్నది. కాబట్టి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే దాంట్లో భాగం చలో హైదరాబాదు ఇవాళ బగాయత్ ఉప్పల్ బగాయత్ భూముల మీదకి మనం 2వ తారీఖు నాడు వెళ్తా ఉన్నాం కదా. ఉద్యమాన్ని కూడా జయప్రదం చేయాలి, మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి పద్ధతుల్లో మీరంతా కలిసి రావాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు బానత్ కిషన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడిని. జై సేవాలాల్, జై కవితమ్మ, జై జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.